హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026 ఆక్షన్కి వస్తున్న టాప్ 15 స్టార్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టార్ ప్లేయర్స్ని టీమ్స్ ఎందుకు రిలీజ్ చేసాయి, ఇందులో ఏ ప్లేయర్ హైయెస్ట్ బడ్జెట్ పలికే అవకాశం ఉందో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్తే, ఇంకా ఐపీఎల్ 2026కి వస్తున్న స్టార్ ప్లేయర్స్ విషయానికి వస్తే, మన ఫస్ట్ ప్లేయర్గా రసూల్ పేరుని అయితే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేమో. లాస్ట్ వరకు తనను రిటైన్ చేసుకుంటారు అనుకున్నా, బట్ తనైతే రిలీజ్ చేశారు. తనను ఎందుకు రిలీజ్ చేశారని చూస్తే, ముందుగా లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. తను టోటల్గా 13 మ్యాచెస్ ఆడితే, తను ఆడిన 13 మ్యాచెస్లో జస్ట్ 167 రన్స్ మాత్రమే కొట్టాడు. తన యావరేజ్ అయితే 18 ఉంది. అలాంటి యావరేజ్ రసల్ దగ్గర నుంచి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం. తన ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక కారణం అని చెప్పాలి తనను రిలీజ్ చేయడానికి. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం తనను మళ్ళీ కేకేఆర్ రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది తక్కువ ప్రైస్కి. బట్ ఈ ఆక్షన్లో తను తక్కువ ప్రైస్కి వెళ్తాడంటే నాకైతే డౌట్ ఏమో. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఇలాంటి టీమ్స్ ఉండగా రసల్ తక్కువ ధర కేకేఆర్ దక్కించుకుంటారంటే నాకైతే డౌటే. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన సెకండ్ ప్లేయర్గా ఫ్యాబ్ డూప్లెసిస్ని ఢిల్లీ క్యాపిటల్ జస్ట్ బేస్ ప్రైస్ అయిన 2 crores కొనుక్కున్నా. తనకి టోటల్గా 9 గేమ్స్ అయితే ఛాన్స్ ఇచ్చారు. ఆ 9 మ్యాచెస్లో జస్ట్ 200 రన్స్ మాత్రమే కొట్టాడేమో. అందులో కూడా 123 స్ట్రైక్ రేట్తో ఆడడం వల్లే తనకైతే మిగతా మ్యాచెస్లో ఛాన్స్ ఇవ్వలేకపోయింది. ఈ టోటల్ 9 మ్యాచెస్లో జస్ట్ 250s మాత్రమే కొట్టాడు. సో తన స్ట్రైక్ రేట్ అయితే 123 ఉంది. ఇలాంటి స్ట్రైక్ రేట్ ఇప్పుడు ఐపీఎల్ ఆడడం అంటే కొంచెం కష్టమే. చూడాలి మరి ఈ ఆప్షన్లో తను అన్సోల్డ్ అవుతాడా, లేదంటే మళ్ళీ వేరే టీం ఏమైనా కొనుక్కుంటుందా. దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా థర్డ్ ప్లేయర్గా మ్యాక్స్వెల్ అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజనే కాదు ఆర్సీబీకి తప్ప తన ఏ టీం కాడిని ఇప్పటివరకు ప్రతి టీంలో ఫెయిల్ అయ్యాడు. ఇంకా లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూస్తే, తను టోటల్గా 6 మ్యాచెస్ ఆడి మిగతా మ్యాచెస్ అని ఇంజరీ కారణంతో రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఈ 6 మ్యాచెస్లో తన బ్యాటింగ్ రికార్డ్సే చెప్తున్నాయి ఎలాంటి పూర్ పర్ఫార్మెన్స్ చేశాడో. లాస్ట్ ఇయర్ తను టోటల్గా జస్ట్ 48 రన్స్ మాత్రమే చేశాడు విత్ బ్యాట్. అండ్ కమింగ్ టు బాల్తో తను ఆడిన 6 మ్యాచెస్లో 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు ఒక బౌలర్గా 6 మ్యాచెస్లో 4 వికెట్ తీసుకున్నాడు. తన బ్యాటింగ్తో మాత్రం జస్ట్ 48 రన్స్ ఏంటి ఇదైతే చాలా తక్కువ అని చెప్పాలి మ్యాక్స్వెల్కి. సో అందుకే తనని అయితే రిలీజ్ చేశారు. మరి ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ అయితే టార్గెట్ చేస్తున్నాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీంకి వచ్చిన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడో లేదో. ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ విడేర్కి అయితే తెలుసు తన నుంచి ఎలా మంచి పర్ఫార్మెన్స్ తెప్పించుకోవాలో. ఇంకా మన ఫోర్త్ ప్లేయర్గా క్వింటన్ డికాక్ అయితే ప్రతి T20 ఫార్మాట్ ఆడుతున్నా తన లాస్ట్ ఇయర్ ఆడిన 8 మ్యాచెస్లో జస్ట్ 152 రన్స్ మాత్రమే చేశాడు. మరి ఈ ప్లేయర్ గురించి ఏ టీమ్స్ అయినా గట్టిగా ప్రయత్నిస్తే లేవో చూద్దాం. నాకైతే అన్సోల్డ్ అయిపోయినా ఆశ్చర్యం అయితే లేదు క్వింటన్ డికాక్ గురించి. ఇంకా మన ఫిఫ్త్ ప్లేయర్గా పతిరానా. సిఎస్కే టీం నుంచి పతిరానా రిలీజ్ చేసిన ఒక షాకింగ్ విషయం అని చెప్పాలి. తనని ఫస్ట్ నుంచి గుడ్ బౌలర్గా తయారు చేసింది సిఎస్కే టీం. కానీ ఆ టీమే రిలీజ్ చేసిందంటే అక్కడ ఏదో పెద్ద కారణం ఉందని అర్థమవుతుంది. మన అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ తన ఇంజరీ కారణం వల్ల తన యాక్షన్ అయితే చేంజ్ చేశాడు. సో ఇది సిఎస్కే మేనేజ్మెంట్కి అయితే నచ్చలే అని చెప్తున్నారు. తన యాక్షన్ చేంజ్ చేయడం వల్ల మొదటిలో బౌలింగ్ అయితే వేయలేకపోతున్నాడు. అందుకే తనైతే రిలీజ్ చేసామని సిఎస్కే మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఇంకా తన లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూస్తే టోటల్గా 12 మ్యాచెస్ ఆడితే జస్ట్ 13 వికెట్స్ మాత్రమే తీశాడు. ఇంకా తన ఎకనామిక్ చూసిన ఓవరాల్గా 10 per over ఉంది ఇదైతే చాలా ఎక్కువ అని చెప్పాలి పతిరానా లాంటి బౌలర్స్కి. మరి చూడాలి సిఎస్కే తనని మళ్ళీ బైబ్యాక్ చేస్తుందా, లేదంటే వేరే టీంలోకి వెళ్తాడా. ఇంకా మన 6th ప్లేయర్గా డెవెన్ కాన్వేని రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం సిఎస్కే టీం మొత్తం రీసెట్ చేసింది. అందులో భాగంగానే డెవెన్ కాన్వే, పతిరానా, రచిన్ రవీంద్ర ఇలాంటి ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేసేసింది. వాళ్ళు T20 ఫార్మాట్స్లో అంత మంచి ప్లేయర్గా కూడా కనిపించట్లే రీసెంట్గా. ఇంకా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చిన టోటల్గా 6 మ్యాచెస్ ఆడితే 156 రన్స్ మాత్రమే కొట్టాడు సో తన స్ట్రైక్ రేట్ విషయానికి వచ్చిన 130 మాత్రమే ఉంది. మెయిన్గా తనని రిలీజ్ చేయడానికి వీళ్ళ స్ట్రైక్ రేట్ కూడా ఒక కారణమే అని చెప్పాలి. ఇంకా మన 7th ప్లేయర్గా రచిన్ రవీంద్రది కూడా సేమ్ ప్రాబ్లమే. టోటల్గా తన 8 మ్యాచెస్ ఆడితే అందులో జస్ట్ 191 రన్స్ మాత్రమే కొట్టాడు. తన స్ట్రైక్ రేట్లో కూడా 128 మాత్రమే ఉంది లాస్ట్ సీజన్. సిఎస్కే టీం మొత్తం చేంజ్ చేయడం వల్ల రచిన్ రవీంద్ర లాంటి బ్యాటర్స్ అయితే వదులుకుంది సిఎస్కే టీం. తను బ్యాకప్గా ఉంచుకున్నా బాగానే ఉండేది. స్పిన్ పిచ్చెస్ ఉన్నప్పుడు తన బ్యాటింగ్ నుంచి అండ్ తన బౌలింగ్లో 2 ఓవర్లు అయితే పక్కగా వేయచ్చు తన నుంచి. అలా కూడా రచిన్ రవీంద్రాని సిఎస్కే టీం అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లే. బట్ తనైతే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు సిఎస్కే టీం. చూడాలి మరి ఈ సీజన్ మళ్ళీ వాళ్ళు రిటైన్ చేసుకుంటారంటే నాకైతే డౌటే. ఏ టీంకి వెళ్తాడో చూడాలి. ఇంకా మన 8th ప్లేయర్గా లివింగ్స్టోన్ విషయం మన అందరికీ తెలిసింది. ఆర్సీబీ టీం నుంచి ఏ ప్లేయర్ అయినా పర్ఫార్మెన్స్ చేయలేదని ఉంటే అదొక లివింగ్స్టోన్ మాత్రమే. తను ఆడిన 8 మ్యాచెస్లో జస్ట్ 112 రన్స్ మాత్రమే ఉన్నాయి. తన స్ట్రైక్ రేట్ చూసుకున్న 133 ఉంది రజిత్ పట్టిదార్, జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్ ఇలాంటి ప్లేయర్స్ మధ్య లివింగ్స్టోన్ అయితే సూట్ కాలే. అందుకే తననైతే రిలీజ్ చేశారు. ఇంకా బౌలింగ్లో కూడా జస్ట్ 2 వికెట్స్ తీసాడు 8 మ్యాచెస్లో. అందుకే తననైతే రిలీజ్ చేసింది ఆర్సీబీ టీం. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్ అసరంగా.
అస్రంగా మీద రాజస్థాన్ రాయల్స్ ఎంతో నమ్మకం పెట్టి తీసుకుంటే మెయిన్‌గా తన బౌలింగ్ నుంచి ఏదో ఒక మ్యాచ్ అయితే గెలిపించాడు గానీ, తన బ్యాటింగ్‌లో అయితే వరస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. డకౌట్ అయిపోవడం. ఇదైతే కామన్‌గా కనిపించింది ప్రతిసారి. ఇంకా లాస్ట్ ఇయర్ తన పెర్ఫార్మన్స్ ఎలా ఉందని చూస్తే టోటల్‌గా 11 మ్యాచెస్ ఆడిస్తే ఈ 11 మ్యాచెస్‌లో జస్ట్ 11 వికెట్స్ మాత్రమే తీశాడు. ఇంకా బ్యాటింగ్ విషయానికొస్తే టోటల్ అన్ని మ్యాచెస్‌లో 9 రన్స్ మాత్రమే చేశాడు. ఇదైతే చాలా షాకింగ్‌గా అనిపించింది నాకు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన 10థ్ స్టార్ ప్లేయర్‌గా బేస్ట్రో అయితే లాస్ట్ ఇయర్ అన్సోల్డ్ అయ్యాడు. కానీ ముంబైకి ప్లే ఆఫ్స్‌లో రీప్లేస్‌మెంట్‌గా వచ్చి తను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే తనేంటో చూపిచ్చాడు. కేకేఆర్, సీఎస్‌కే లాంటి టీమ్స్ అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చూడాలి మరి తను ఎంతవరకు పలుకుతాడో ఆక్షన్‌లో. ఇంకా మన 11థ్ ప్లేయర్‌గా నోకియా అయితే లాస్ట్ ఇయర్ ఒకటే మ్యాచ్ ఆడి కేకేఆర్ టీం నుంచి దూరమయ్యాడు ఇంజ్యూరీ కారణం వల్ల. తను ఆడిన ఒకటే మ్యాచ్‌లో జస్ట్ 23 రన్స్ ఇచ్చి ఒకటే వికెట్ తీసి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి ఫస్ట్ మ్యాచ్‌లోనే. బట్ ఆ తర్వాత నుంచి తన ఇంజ్యూరీ కారణం వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేమో. మరి ఎస్ఆర్‌హెచ్ లాంటి టీమ్స్ లేదంటే ఆర్‌సీబీ లాంటి టీమ్స్ అయితే నోకియా మీద గట్టిగానే ప్రయత్నిస్తాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఏ టీమ్‌కెళ్తాడో, మళ్ళా ఈ సీజన్ అయినా ఫుల్ ఫిట్‌గా ఉంటాడో లేదో. ఇంకా మన 11థ్ ప్లేయర్‌గా డేవిడ్ మిల్లర్ ఐపీఎల్‌లో ఎలాంటి ఫినిషరో ప్రతి ఒక్కరికి తెలుసు. తన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా లాస్ట్ ఇయర్‌లో మెయిన్‌గా ఎల్ఎస్జీ టీమ్ నుంచి 4 ఫారెన్ ప్లేయర్ విషయంలో డేవిడ్ మిల్లర్‌కి చాలా వరకు ఛాన్సెస్ ఇవ్వనీకి కష్టపడిందని చెప్పాలి ఎల్ఎస్జీ టీమ్. మెయిన్‌గా తనని రిలీజ్ చేయడానికి అది కూడా ఒక కారణమే. ఇంకా తన లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 11 మ్యాచెస్‌లో జస్ట్ 153 రన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ కూడా 127కి దిగిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో, మళ్ళా ఎల్ఎస్జీ టీమ్ బైబ్యాక్ చేస్తదంటే నాకైతే డౌటేమో. మాక్సిమం కొనరు. గుజరాత్ టైటన్స్‌కి వెళ్ళినా, లేదంటే కేకేఆర్ లాంటి టీమ్‌కి వెళ్ళి తనైతే మళ్ళా తన ఫార్మ్ చూపిస్తాడని నేనైతే నమ్ముతున్నా. తన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన 13థ్ ప్లేయర్‌గా వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్‌నైతే టోటల్‌గా 24 క్రోర్స్ పెట్టి లాస్ట్ ఇయర్ కొంటే, తను ఆడిన 8 మ్యాచెస్‌లో జస్ట్ 135 రన్స్ మాత్రమే కొట్టాడు. తన నుంచి వరస్ట్ బ్యాటింగ్ చూసామని చెప్పాలి 2025లో. అందుకే తననైతే రిలీజ్ చేసింది కేకేఆర్ టీమ్. మళ్ళా తనను బైబ్యాక్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారంట. రీసెంట్‌గా వెంకటేష్ అయ్యర్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. తనకి మళ్ళా కేకేఆర్‌లోనే ఆడాలనుంది. కేకేఆర్ నన్ను బైబ్యాక్ చేసుకుంటే బాగుంటుందని క్లూ అయితే ఇస్తున్నాడు. చూడాలి మరి వెంకటేష్ అయ్యర్‌ని ఎంతవరకి కేకేఆర్ కొంటుందో. ఇంకా మన 14థ్ అండ్ ఇంపార్టెంట్ స్టార్ ప్లేయర్ ఎవరంటే రవి బిష్నోయ్. ఈ ఐపీఎల్ 2026 ఆక్షన్‌లో ఒక ఇండియన్ బెస్ట్ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది రవి బిష్నోయ్ మాత్రమే. బట్ లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే తను ఆడిన 11 మ్యాచెస్‌లో జస్ట్ 9 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. తన ఎకనామిక్ చూసుకున్న 11 పర్ ఓవర్‌గా ఉంది. రవి బిష్నోయ్ ఎలాంటి బౌలరో మనందరికీ తెలుసు. ఈ 2026లో మళ్ళా కమ్‌బ్యాక్ ఇస్తాడంటే పక్కాగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది రవి బిష్నోయ్ నుంచి. చూడాలి మరి తనైతే ఏ టీమ్‌కెళ్తాడో. ఆల్రెడీ కేకేఆర్ లాంటి టీమ్ దగ్గర ఎక్కువ మనీ ఉన్నా వాళ్ళకైతే ఎలాంటి స్పిన్నర్ అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ బెస్ట్ స్పిన్నర్స్ అయిన సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నారు కాబట్టి వాళ్ళైతే టార్గెట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇంకా వేరే ఫ్రాంచైజీ విషయానికొస్తే సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ వీళ్ళిద్దరి మధ్య గట్టిగా పోటీ ఉండే ఛాన్స్ ఉంది రవి బిష్నోయ్ కోసం. మరి చూడాలి ఏ టీమ్ తనను దక్కించుకుంటుందో. ఇంకా మన లాస్ట్ ప్లేయర్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరంటే కెమెరాన్ గ్రీన్. ఈ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో ఏ ప్లేయర్ అయినా హైయెస్ట్ బడ్జెట్ పలికే ఛాన్స్ ఉందనుకుంటే అది నెంబర్ 1 ప్లేయర్‌గా కెమెరాన్ గ్రీనే కనిపిస్తున్నాడు. అదెందుకో ఒకసారి మాట్లాడుకుందాం. తనొక అగ్రెసివ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. తన నుంచి ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అండ్ అగ్రెసివ్ బ్యాటింగ్ ఈ 3 చూస్తున్నాం కాబట్టి తనైతే హైయెస్ట్ బడ్జెట్ పలికే ఛాన్స్ అయితే ఉంది ఐపీఎల్ 2026లో. తన పెర్ఫార్మెన్స్ చూసుకున్నా తను ఆడిన ఫస్ట్ సీజన్ అంటే 2023లోనే 16 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ తరపున ఆడితే టోటల్‌గా 452 రన్స్ కొట్టి 50 యావరేజ్‌తో 160 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ సీజన్ 2024లో ఆర్‌సీబీ టీమ్ తరపున ఆడిన 13 మ్యాచెస్‌లో 255 రన్స్ కొట్టి 31 యావరేజ్ ఉంది విత్ 145 స్ట్రైక్ రేట్. ఈ స్టాట్సే చెప్తూనే తను ఎందుకు హైయెస్ట్ బడ్జెట్ పలికే ఛాన్స్ ఉందో ఈ సీజన్ కోసం. ఇది మన ఐపీఎల్ 2026కి వస్తున్న స్టార్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా ఏ ప్లేయర్‌నైనా మిస్ అయ్యుంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.